శాబ్దిక శక్తి చేత, స్వరం చేత దేవతలు వస్తారు. మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి పిలుస్తారు పంచలోక పాలకుల్లో. తరువాత బ్రహ్మగారిని పిలుస్తారు, బ్రహ్మాణమావాహయామి అని. తర్వాత విష్ణువుని పిలుస్తారు, తర్వాత రుద్రుణ్ణి పిలుస్తారు. ఐదవది లోక పాలకి అమ్మవారు గౌరీదేవిని పిలుస్తారు. ఈ ఐదుగురిని మంటపంలో మంత్రశక్తి చేత పిలుస్తారు. అయితే ఒకటి, వ్రతం చేసుకునేటప్పుడు వ్రతం చేసుకునేవాడికి ఫలితం ఇస్తుందా, వ్రతం చూసిన వాడికి ఫలితం ఇస్తుందా అంటే ఎవరు శ్రద్ధతో ఉన్నారో వారికి ఇస్తుంది. అంత కష్టపడి వారు మంత్రం చెప్తున్నారు అనుకోండి, మీరు ఆ భావనతో తాదాత్మ్యం అయితే దాన్ని వివరణ చేయడం కూడా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఇదిగో ఈ మంత్రంతో పిలుస్తున్నాం, ఫలానా వారిని రమ్మంటున్నాం అని చెప్పడంలో వాళ్ళకు పొంగు ఉంటుంది. ఆ ఉత్సాహం మనకి లేదనుకోండి, మనం కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుకుంటుంటే వాళ్ళకేం ఉత్సాహం ఉంటుంది చెప్పడానికి? ఎందుకు వివరణ చెయ్యాలనిపిస్తుంది? ఆ ఉత్సాహం మనం ప్రకటనం చేసినప్పుడు వాళ్ళు కూడా దానికి వివరణ చెయ్యగలుగుతారు. ఐదుగురు లోకపాలకుల్ని పిలుస్తారు. ఈ ఐదుగురిని పిలిచినప్పుడు కూడా ఒక విశేషం ఉంటుంది. మళ్ళీ ఐదుగురు లోకపాలకుల్ని పిలిచి ఊరుకోవడం కాదు, వాళ్ళు వచ్చేటప్పుడు మామూలుగా రావడం కాదు. సాంగం, సాయుధం, సవాహనం, సపత్ని పుత్ర పరివార సమేతం. వాళ్ళు ఎలా రావాలి? సాంగం, సాయుధం, వాళ్ళ ఆయుధాలతో, వాళ్ళ వాహనం మీద, వాళ్ళ భార్యతో, వాళ్ళ పుత్రులతో, వాళ్ళ పరివారంతో బయలుదేరి రావాలి. హే బ్రహ్మగారు రండి అని పిలిస్తే ఆ మంత్రశక్తికి చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయన భార్య అయినటువంటి సరస్వతీదేవి, గాయత్రి, సావిత్రి, ఆయన కుమారులు, ఋషిగణములు అందరూ బయలుదేరి హంసవాహనం మీద వచ్చి మంటపంలో కూర్చుంటారు. అప్పుడు భక్తితో ఒక్క నమస్కారం చేసి మీరు ఒక్క పువ్వో అక్షతో సమర్పిస్తే పరమ ప్రీతి చెందుతారు. ఐదుగురు లోకపాలకులు అంటే ఒక లోకపాలకితో కలిపి ఐదుగురు మంటపంలో విరాజమానులవుతారు. అయిన తరువాత నవగ్రహాల్ని పిలుస్తారు. అసలు ఆ నవగ్రహాల్ని పిలిచేటటువంటి విధానం సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో పరమాద్భుతం. ఎందుచేత అంటే ఎంత కావాలో అంత వ్యాకోచిస్తుంది, ఎంత కావాలో అంత సంకోచిస్తుంది ఆ వ్రతం. దానికి ఆ విశేషం ఉంది సత్యనారాయణ వ్రతానికి. నేను ఎందుకు చెప్తున్నానంటే పరమ శ్రద్ధ కలిగిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి వ్రతం చేయించవలసి వచ్చిందనుకోండి, ఎంతైనా పెంచచ్చు దాన్ని. వాడు రమించిపోతూ ఉంటాడు, చేయించేవాడు రమించిపోతూ ఉంటాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఐదుగురు లోకపాలకుల తర్వాత నవగ్రహాలని పిలుస్తారు. నవగ్రహాలంటే ఏవి? సూర్యుడు, అలాగే తూర్పు దిక్కున ఉండేటటువంటి మనకి ఉండేటటువంటి వాళ్ళు సూర్యుడు, అలాగే చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. ఈ 9 పిలుస్తారు. ఈ 9 పిలిచేటప్పుడు ఒక విశేషం ఉంటుంది. అవతలవాడు పరమ సంతోషంతో, పరమ భక్తితో వ్రతం చేసేవాడు అనుకోండి, ఆ పిలిచేటప్పుడు కొన్ని చమత్కారాలు ఉంటాయి. ఉదాహరణకి సూర్యగ్రహాన్ని పిలుస్తున్నారనుకోండి, సూర్యగ్రహమాగ హే ఆగచ్చా రా అని పిలిచేటప్పుడు ఒక చమత్కారం ఉంటుంది. ఆయన రక్తవర్ణం, ఆయన ఎర్రటి రూపంతో ఉంటాడు, ఎర్రటి పద్మాన్ని పట్టుకుంటాడు, రక్త వస్త్రం, ఎర్రటి వస్త్రం కట్టుకుంటాడు, రక్తమాల్యానులేపనం, ఎర్రటి ఆభరణాలు వేసుకుంటాడు, ఎర్రటి రథం ఎక్కుతాడు, ధ్వజ పతాకాలు కూడా ఎర్రగా ఉంటాయి. మీరు ప్రదక్షిణీకుర్వాణం, మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ వస్తాడు రథం మీద. అసలు అది చెప్తున్నప్పుడు మీరు మనసులో ఊహ చేస్తుంటే రోమాంచితమవుతుంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి నిజంగా. అలా బయలుదేరి వస్తుంటాడు ఆ సూర్యభగవానుడు. ఎవరైనా కాశ్యపస గోత్రంలో పుట్టినటువంటి వాడు, మాఘమాసంలో పుట్టినవాడు, శుక్లపక్షంలో పుట్టినవాడు, సప్తమి తిథినందు పుట్టినవాడు, కళింగ దేశాధిపతిం, కళింగ దేశానికి అధిపతి, సింహరాశికి అధిదేవత. అటువంటి ఓ సూర్యగ్రహమా, నువ్వు పత్ని పుత్ర పరివార సమేతం సాంగం సాయుధం, అంతేకాదు నువ్వు వచ్చేటప్పుడు అధిదేవత ప్రత్యధిదేవత సహిత, నువ్వు వచ్చి అక్కడ కూర్చుంటే నీతో పాటు అధిదేవత ప్రత్యధిదేవత రావాలి. సూర్యుడికి అధిదేవత అగ్నిహోత్రం, ప్రత్యధిదేవత రుద్రుడు, వాళ్ళు కూడా వచ్చి కూర్చోవాలి. ఎవరు ఎటువైపు కూర్చోవాలి చెప్తుంటే మీరు అక్కడ ఒక్క అక్షత వక్క పెట్టి నమస్కారం చేస్తుంటే, క్షతం అంటే నడుము విరిగిపోవడం, అక్షత అంటే నడుము విరగనిది. ఆ ఉత్సాహం ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి,
ఆయన ఏ రాశికి చెందినవాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు, రథం ఎలా ఉంటుంది, పతాకం ఎలా ఉంటుంది, ఆయన వేసుకునే మాలలు ఏ రంగులో ఉంటాయి, ఎటువంటి ఆభరణాలు పెట్టుకుంటాడు, ఎటువంటి వస్త్రాలు కట్టుకుంటాడు, ఆయన ఏ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు, ఎప్పుడు పుట్టాడు, ఎలా వస్తాడు, ప్రదక్షిణంగా వస్తాడా, అప్రదక్షిణంగా వస్తాడా, ఇవన్నీ చెప్తుంటే మీరు నమ్మండి. సత్యనారాయణ వ్రతం చేస్తుంటే లోకపాలకుల్ని నవగ్రహాల్ని పిలుస్తుంటే ఒళ్ళు రోమాంచితమైపోయి ఏదో చెవులలో ఒక అద్భుతమైనటువంటి శబ్దం వినపడుతుంది. వాళ్ళు వాహనం ఎక్కొచ్చేస్తున్నట్టుగా, వాళ్ళు వచ్చి తిన్నగా విమానాలన్నీ విమానాశ్రయాల్లో దిగిపోయినట్టు వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ మంటపంలోకి దిగుతారు. అంటే నీ ఎదురుగుండా ఉన్న మంటపంలో ఇప్పుడు పంచలోక పాలకులు ఉన్నారు, నవగ్రహాలు వచ్చి కూర్చుంటాయి. ఎలా? అధిదేవత ప్రత్యధిదేవతలతో వచ్చి కూర్చుంటారు. మంటపము ఎంత శోభస్కరమైపోతోంది. ఇది అయిపోయిన తరువాత అష్టదిక్పాలకుల్ని పిలుస్తారు. 8 దిక్కులకు 8 పరిపాలన చేస్తుంటారు. తూర్పు దిక్కుకి ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్నిహోత్రుడు, దక్షిణానికి యమధర్మరాజు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వాయువు, అలాగే ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి ఈశానుడు. ఈ యనమండుగురిని పిలుస్తారు. ఆ యనమండుగురు 8 దిక్కుల యొక్క అధిపతులు వచ్చి వాళ్ళ యొక్క పత్ని పుత్ర పరివార సమేతంగా వచ్చి మంటపంలోకి ప్రవేశిస్తారు. ఇంతమంది వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు చక్రవర్తి రావాలి. ఎవరు చక్రవర్తి? వీరవెంకట సత్యనారాయణుడు మహానుభావుడు. ఆయన మధ్యలోకి వచ్చి ఆ మంటపంలో ప్రతిమా రూపంలో కూర్చుంటాడు. నువ్వు పారవస్యం పొందాలి. ఆ మంత్రశక్తి చేత ఇంతమంది దేవతలు వచ్చి నీ ఎదురుగుండా ఉన్న మంటపంలో కూర్చున్నారు. ఒక్క క్షణం భక్తితో ఇలా నమస్కరించగలిగితే చాలు, జన్మధన్యం అయిపోతుందంతే. మనం పడవలసిన శ్రమ లేదు. బ్రాహ్మణులు వాళ్ళు కష్టపడి చదువుకున్నటువంటి వేదమంత్రాన్ని అన్వయం చేస్తారు. సంతోషంతో నిలబడగలిగితే చాలు, అది సాగుతుందని నేను ఎందుకన్నానో తెలుసా? చేసేవాడికి శ్రద్ధాభక్తులు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క లోకపాలకుడిని పిలిచినప్పుడు మళ్ళీ ఆ లోకపాలకుడి యొక్క ఆశీర్వచనం చెప్తారు. మంత్రంతో చెప్పి నీకు బ్రహ్మ యొక్క అనుగ్రహము కలుగుగాక, విష్ణువు యొక్క అనుగ్రహము కలుగుగాక, నీకు శివానుగ్రహము కలుగుగాక, గౌరీ అనుగ్రహము కలుగుగాక, గణపతి అనుగ్రహము కలుగుగాక. ఒకవేళ ఏలినాటి శనిలో ఉన్నాడు, శనీశ్వర గ్రహము యొక్క ప్రీతిని నీవు పొందెదవుగాక అని శనిగ్రహము యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నావని బ్రాహ్మణి మండలంతా మంత్రోచ్చాటన చేసి అక్షతలు వేసి ఆ యజమానికి ఆశీర్వచనం చేస్తారు. ఇన్ని గ్రహములు, ఇన్ని లోకపాలకులు, ఇంతమంది దిక్పాలుల యొక్క అనుగ్రహాన్ని అందిస్తారు. అంటే నిజానికి తేజోవంతుడైన వ్యక్తి ఇతని తేజస్సు నిలబెట్టాలి. ఇతని వలన దేశానికి మహోపకారం జరగాలనుకున్న వ్యక్తిని కాపాడుకోవాలంటే అతనితో సత్యనారాయణ వ్రతం చేయించడమే. సత్యనారాయణ వ్రతం చేయించి ఒక్కొక్క గ్రహాన్ని వచ్చినప్పుడు ఆయనతో అక్షతలు వేయించి ఆశీర్వచనం చేశారా, వాడికి మీరు అంగరక్ష కట్టేసినట్టే. అంత గొప్పది సత్యనారాయణ వ్రతం. స్వామివారు వచ్చి కూర్చుంటారు. మధ్యలో కూర్చున్న తర్వాత అథాంగ పూజ చేయిస్తారు. అథాంగ పూజ అనేటటువంటిది మీకు ఎదురుగుండా ఇచ్చినటువంటిది ఓ చిన్న ముద్రిక కావచ్చు, కానీ మీరు పట్టుకోవలసినది ముద్రికని కాదు. వాళ్ళు ఒక్కొక్క మంత్రం చెప్తుంటే, ఒక్కొక్క అంగం చెప్తుంటే మీకు కళ్ళల్లో కనపడాలి. ఎదురుగుండా ఇలా అక్షతలు వేస్తూ ఉంటారు. ఇలా వేస్తే భిక్ష, ఇలా వేస్తే పితృదేవతలకి, ఇలా వేస్తే పూజ. గుండెలకి కనపడేటట్టుగా ఉత్తరీయం ఒక్కటే కప్పుకొని బనీను కానీ చొక్కా కానీ లేకుండా పురుషుడు కూర్చోవాలి. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ. గోచి పోసి పంచ కట్టుకోవాలి. అలా రాదంటే కనీసం గూడ కట్టుకోవాలి. ఇంత గొప్ప వ్రతం చేసి ఫలితాన్ని పొందాలి అనుకుంటే మనం కొన్ని నియమాలు పాటించాలి. ఎంతో గొప్ప శస్త్రచికిత్సా నిపుణుడైనటువంటి ఒక గొప్ప వైద్యుడు ఒక చిన్న గోరు చుట్టు కొయ్యాలి అంటే ఒక ఆకుపచ్చటి బట్టలు వేసుకుని లోపలికెళ్ళి కోస్తాడు. ఆ బట్టలు వేసుకోకపోతే ఆ వైద్యుడు కొయ్యలేడా? కొయ్యగలడు. అయినా సరే ఎందుకు వేసుకుంటున్నాడు? ఒక క్రమశిక్షణ, దాని యందు ఒక దీక్ష. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎప్పుడు యూనిఫామ్ వేసుకుని ఎందుకు నిలబడుతున్నాడు? తన కర్తవ్యత నిష్ఠ. రోహిణీ కార్తీ కానివ్వండి, ఎండ మండిపోతూ ఉండనివ్వండి, పాదాలు నల్లటి బూట్లలో మగ్గిపోతూ ఉండనివ్వండి, పైన పెట్టుకున్న టోపీలో తల ఉడికిపోతూ ఉండనివ్వండి, ఇంతమందికి ప్రమాదం లేకుండా నేను నిలబడి రక్షిస్తున్నానన్న తృప్తి అతనికి ఆ బట్టలోంచి వస్తోంది, రంగులోంచి వస్తోంది. ఆ క్రమశిక్షణ వేదం విధించినప్పుడు మనం వస్త్రధారణలో కూడా పాటించాలి.
చక్కగా అటువంటి బట్ట కట్టుకుని వచ్చి కూర్చుని వ్రతం చేసుకోవాలి. అలా కూర్చుని వ్రతం చేస్తే అథాంగ పూజ చెప్తారు. ఆ స్వామిని కింద నుంచి పైకి చూడమంటారు. పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, ఏదో అలా పైకి రావడం మొదలవుతుంది. అలా పైకి రావడం మొదలైనప్పుడు జానుని పూజయామి, ఊరూం పూజయామి, కటిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, భుజౌ పూజయామి, కంఠం పూజయామి, ఏదో వక్త్రం పూజయామి, దంతాన్ పూజయామి, శిర పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి అంటారు. యాంత్రిక పూజ చేయకూడదు అథాంగ పూజలో. కళ్ళు మూసు కూర్చుంటే పాదౌ పూజయామి అనేటప్పటికీ ఆయన యొక్క 2 పాదముల మీద నా చేతిలో ఉన్నటువంటి అక్షతలు పడాలి. మీరు ఇలా వీకపోయినా దోషం రాదు అథాంగ పూజలో. మీరు కళ్ళు మూసు కూర్చుంటే చాలు. మీరు ఇలా వేస్తున్నట్టు భావన చేస్తే ఆయన మైకు పట్టుకుని పూజ చేయిస్తూ పాదౌ పూజయామి అన్నారనుకోండి, మీరు ఇలా వేస్తే మీరు వేసిన అక్షతలు స్వామి పాదముల మీద పడాలి. గుల్భౌ పూజయామి అన్నారనుకోండి, ఆయన యొక్క చీలమండల మీద పడాలి. ఏదో జానుని పూజయామి ఆయన మోకాళ్ళ మీద పడాలి. ఊరూం పూజయామి ఆయన తొడల మీద పడాలి. కటిం పూజయామి ఆయన నడుం మీద పడాలి. ఉదరం పూజయామి ఆయన పొట్ట మీద పడాలి. వక్షస్థలం పూజయామి స్వామి గుండెల మీద వెయ్యాలి. ఏదో కంఠే పూజయామి ఆయన కంఠం మీద వెయ్యాలి. వక్త్రం పూజయామి ముఖం మీద ఓ 2 పువ్వులు వెయ్యాలి. దంతాన్ పూజయామి ఎలా? అది అథాంగ పూజలో రహస్యం. నిజంగా కళ్ళు విప్పి ఇలా ఇలా వేసిన వాడికి దంతములు కనపడవు. ఎవరికి కనపడతాయి అంటే ఆ చేసేటటువంటి వాడి భక్తి చూసి ఎంత ప్రేమగా వేస్తున్నావురా. పాదాల మీద వేసినట్టు ముఖం మీద వేస్తారా? పాదాల మీద ఇలా వేస్తాను. ఆయన ముఖం మీద వేసేటప్పుడు లేచి నిలబడి గబుక్కుని ఏ కంట్లో తగులుతుందో, స్వామికి ఇబ్బంది కలుగుతుందేమో అని మెల్లిగా 2 జాజి పువ్వులు లాంటి తేలికైన పువ్వులు తీసుకుని ఆయన నుదుటికి తగల్చి ముక్కు మించి జారిపోయేటట్టుగా వేశాను అనుకోండి. వక్త్రం పూజ, వక్త్రం అంటే సంస్కృతంలో నోరు ముఖం 2 కూడా. అలా వేస్తే ఆయన ఏం చేస్తాడు? ఎంత ప్రేమ చూసావా, అనంతలక్ష్మీ సత్యవతీదేవి ఎంత భక్తో వీడికి అని ఇలా నవ్వుతాడు. ఇలా చిన్న నవ్వు నవ్వితే పళ్ళు కనపడతాయి. అప్పుడు స్వామి నీ దంతాల మీద కూడా వేస్తున్నాను అదొక్క జాజి పువ్వు పళ్ళ మీద వేశాడు. అది అభాంగ పూజ. అంతేగాని ఆయన చదివి నేను వేసి 2 మధ్య సమన్వయం లేకపోతే ఇంకెక్కడి పూజ? అది ఎవరికి వారికి పరీక్ష అథాంగ పూజ. అసలు ఆ అథాంగ పూజ దగ్గరికి వచ్చేటప్పటికీ పరవశించిపోవాలి. అబ్బా నా అదృష్టం, ఇంతమంది మధ్యలోకి చక్రవర్తి ప్రవేశించాడు. చక్రవర్తి ప్రవేశించిన తరువాత అందుకే నేను చెప్పా కావాలంటే దాన్ని ఇంకా పెంచచ్చని. ఆ సత్యనారాయణ స్వామి విరాజమానుడయ్యాడనుకోండి, యజమాని భార్యతో లేచి నిలబడతాడు, వేదమంత్రాలు ఘోష చేస్తారు. మహానుభావుడి గురించి వేదంలో పన్నాలు చెప్తారు. వచ్చి కూర్చున్నాడు. తర్వాత యజమాని కూర్చుని పూజ మొదలెడతాడు. పొద్దున్న మొదలు పెడితే రాత్రి వరకు చేయొచ్చు సత్యనారాయణ వ్రతం. అంత సమయం కానీ శరీరానికి ఓపిక కానీ లేకపోతే అరగంటలో కూడా చేసుకోవచ్చు సత్యనారాయణ వ్రతం. ఎలా చేసినా భక్తి ప్రధానం. కాబట్టి చక్కగా ఆ అథాంగ పూజ చేసిన తరువాత స్వామికి షోడశోపచారములు చేసి, మిగిలిన దేవతలకి షోడశోపచారములు చేసి, ఆయనకి నైవేద్యాదులు నీరాజన మంత్రపుష్పాలు చేస్తారు. ఇవన్నీ చేసేటప్పుడు పరమ భక్తితో ఒక్కొక్క ఉపచారం చేసేటప్పుడు ఇంతమంది నా ఎదురుగుండా ఉన్నారన్న భావనతో, ఏదో ఆవాహయామి కూర్చున్నాడు, ఆసనం సమర్పయామి, ఓ మంచి సింహాసనాన్ని మనసులో తలుచుకోవాలి. ఓ 3 రోజులు ప్రవచనానికి నాకే వేశారే ఇంత మంచి కుర్చీ, ఆయనే వచ్చి కూర్చుంటానంటే కనీసం మనసులో ఊహించలేమా ఒక బంగారు సింహాసనం? ఆ సింహాసనం వేసి పాదపీఠం వేసి నేను నా భార్య కలిసి స్వామివారు అమ్మవారు వచ్చి కూర్చుంటుంటే గబగబా వెళ్ళి పాదపీఠాలు పక్కకి తీసేస్తే ఠీవిగా స్వామివారు వచ్చి కూర్చుని అమ్మవారు కూర్చుంటే అమ్మా పాదం పెట్టుకోండి అని ఇద్దరికీ పాదపీఠాలు జరిపితే ఆయన ఠీవిగా ఇలా కుడిపాదం తీసి ఇలా పాదపీఠం మీద పెడితే తల్లి ఇలా ఒక పాదం పెడితే నేను ఇలా చూసి జాలిగా స్వామి 2వ పాదం కూడా పెట్టండి అంటే
అప్పుడు ఏకన్యంచదతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశేదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్పారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. ఇలా కాలు కిందకి మడిచి ఉన్నటువంటి కాలు తీసి రెండో పాదం కూడా ఇలా పీఠం మీద పెడితే ఆ రెండు పాదములు కనపడుతుంటే సంతోషంతో పాదముల మీద నీళ్లు పోసి ఉత్తరీయంతో తుడిచి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే పోతన గారు అంటారు, కదలిన బాహుపద క్రమమున రవము సూపెడి నూపు రములవాణి అంటారు. ఆయన చేతులకు పెట్టుకున్న బంగారు కంకణములు కనకన కనకణం అనేటట్టుగా ఇలా చెయ్యి చాపితే ఆ చేతి మీద నీళ్లు పోసి స్వామి స్వామి నేను తుడుస్తాను ఉండండని ఎడంచెయ్యి కింద పెట్టి కుడి చేత్తో చెయ్యి తుడిచి ఎంత అదృష్టం అని ఉత్తరీయం తీసి మానసికంగా ఆయన చెయ్యి తుడిస్తే ఒక్కొక్క ఉపచారాన్ని మనసక్కడ పెట్టి చెయ్యాలి. మనం మంత్రం చదవాలా ఏమన్నానా? పూజా ద్రవ్యాలు కూడా దేవస్థానం ఇస్తుంది. ఇది అయిపోయింది అది అయిపోయిందన్న భావన లేదు. అక్షత ఒక్కటి ఉంటే చాలు అన్నీ అందులోకి వచ్చేస్తాయి. మనసు అక్కడ నిలబెట్టి చక్కగా ఉపచారాలు చేసి ఆ వ్రతంలో పూజని పూర్తి చేసి స్వామికి ఇచ్చేటటువంటి ప్రసాదం బహుశ్రేష్టం. అసలు ఇప్పటికీ లోకంలో ఒక మాట అంటూ ఉంటారు, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఇంట్లో ఎంత వండినా అన్నవరంలో వండినట్టు రాదండి అంటారు. దానికి ఆ పేరుంది. అన్నవరంలో వండినటువంటి ప్రసాదం ఘమఘమలాడుతూ ఆ తామరాకులు విప్పుతుంటే ఒక్కొక్కసారి వ్రతం చేయించే పురోహితులు అంటుంటారు, గబుక్కు నోట్లో వేసుకోకండి నైవేద్యం పెట్టాలంటారు. కన్నతల్లి బిడ్డని రా రా భోజనానికి పిలిస్తే ఎలా ఉంటుందో దాని సువాసనలు అలా ఉంటాయి. అటువంటి పదార్థాన్ని వాళ్లే వండి చక్కగా తెచ్చి ఆకులో పెట్టి ఇస్తే ప్రత్యక్షంగా యజమాని ఇన్ని ఉపచారములు చేసి వ్రతం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైన క్షేత్రము అన్నవరం ఒక్కటే. అన్ని మంటపాల్లో ఎక్కడ కూర్చోవాలంటే అక్కడ ఎవరి యొక్క స్తోమతని బట్టి వాళ్ళు కూర్చుని వ్రతం చేసుకోవచ్చు. ఏదీ లేకపోతే అక్కడ కూర్చుని మానసికంగా చేసేయచ్చు. ఒకడు చేస్తుంటే కళ్ళు మూసుకుని నేను మానసికంగా చేసేస్తే అందుతుంది పరమేశ్వరుడికి. కాబట్టి చక్కగా వ్రత విధానాన్ని అవలంబించి స్వామికి నివేదన చేసి నీరాజన మంత్రపుష్పాలు ఇచ్చిన తరువాత వ్రత కథ చెప్తారు. ప్రతి దానికి కూడా వ్రతానికి కల్పము అని ఒకటి ఉంటుంది. కల్పము అన్న మాటకు అర్థం ఏంటంటే ఋషి ప్రోక్తము అని. ఏదో వరలక్ష్మీ వ్రతకల్పము, గణేశ వ్రతకల్పము, సత్యనారాయణ వ్రతకల్పము. కల్పము అంటే ఇది ఋషి దర్శించి ఇచ్చాడు, ఇది ఇలా చెయ్యాలి అని చెప్తున్నాడు. దీనిలో ఈ కథలే చెప్పాలని ఋషి చెప్తున్నాడు. కాబట్టి ఈ కథలే చెప్పు, ఇలాగే వ్రతం చేసుకో, నువ్వు అనుగ్రహాన్ని పొందుతావు అని ఋషి మనకి చెప్తున్నాడు. ఋషి ఎలా చెప్పాడో అలాగే చెయ్యాలి. నాకు ప్రశ్నాపత్రం ఇచ్చి ఓ 10 ప్రశ్నలు ఇచ్చి ఇందులో ఏ 5ంటికైనా జవాబులు వ్రాయండి అన్నారనుకోండి, ఈ 10 ఏమంత పెద్ద ప్రశ్నలు అంటే నాకు ఎంతకన్నా మంచి ప్రశ్నలు వచ్చని నేను ఏవో రాశాను అనుకోండి, 0 వేస్తారు. ఇందులో ఇచ్చినవే రాయాలి. కల్పం అంటే అంతే, ఋషి ఎలా చెప్పాడో అలా చెయ్యి, నీ అభ్యున్నతికి కారణము. సూక్తము అని ఒక మాట, సూక్తం చాలా బాగా చెప్పబడినది, అది చెప్తే చాలు. శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, మంజు సూక్తం, రుద్ర సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, వాటిల్లాగే ఇది కూడా కల్పం. ఋషి చెప్పాడు అలా చెయ్యి, దాన్ని నువ్వు ఇంకేమీ ఆలోచించవలసిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు పూజ పూర్తయిన తరువాత భక్తి శ్రద్ధలతో కథ వినాలి. ఏమంటే ఎన్ని మాటలు విన్నా ఆ కథేనా? మేము వ్రతాలు చేసి చేసి పెళ్లి చేసుకున్నప్పుడు చేసాం, ఉపనయనానికి చేసాం, గృహప్రవేశానికి చేసాం, ప్రతి పౌర్ణమికి చేస్తాం, ప్రతి ఏకాదశికి చేస్తాం, నదీ తీరంలో చేస్తాం, దేవాలయంలో చేస్తాం, అన్నవరం వస్తే చేస్తాం, ఇంటికెడితే చేస్తాం, మాకే వచ్చేసింది. ఆ కథ అప్పచెప్పగలను. ఆ కథే అంటే కొంచెం యాంత్రికంగా ఉంటుంది. ఇంకో కథ చెప్పుకోకూడదండి? కాదు, ఆ కథే విను. ఎందుకు వినాలి ఆ కథ అంటే? బాహ్య కథ కాదు, అందులో ఒక అద్భుతం ఉంది. నువ్వు ఎంత ఆలోచించగలిగితే నీ జీవితాన్ని సంస్కరించుకోగలిగిన అన్ని రహస్యాలు అందులోంచి పైకి పెళ్ళుబుకుతాయి. బావి తవ్వేవాడు భూమిని తవ్వుతూ తవ్వుతూ తవ్వుగా వెళ్ళగా బండ అడ్డుపడితే బదలగొట్టినప్పుడు అందులోంచి జల పైకి తన్నినట్టు ఆ కథ గురించి ఆలోచన చేస్తే 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 ఎన్ని ఆధ్యాత్మిక రహస్యాలు అందులోంచి బయటికి వస్తాయి. అందుకే కథని జాగ్రత్తగా వినండి అంటారు. ఆ కథాక్షతలు అని, ఆ కథ విన్నప్పుడు వాడి విడిచిపెట్టిన అక్షతలు ఏవున్నాయో అదే బుద్ధిని మరల్చి పరిష్కారం అందించగలిగినటువంటి ప్రసాదంగా అంతా అయిపోయిన తరువాత తలన ధరిస్తారు. అంత గొప్ప వ్రతం.
ఆ వ్రతం చివర చెప్పబడేటటువంటి కథ ఏమిటి, ఆ కథ ఎన్ని అధ్యాయాలుగా ఉంది, అసలు సత్యనారాయణ స్వామి వారి కథ ఎందు దాగి ఉన్నటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలేమిటి, ఎందుకు ఆ వ్రతం చేసుకుని కథ విన్నంత మాత్రం చేత వ్యక్తి పరిణతి పొందుతాడు, ఈ విశేషాలన్నింటినీ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు నా చేత సత్యనారాయణ స్వామి ఎంత పలికిస్తే అంతా పలికించి ధన్యులమవుదాం. కాబట్టి రేపు మళ్ళీ సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి